మహా అయితే ఇంకా ఆఫీస్లో అయితే వచ్చి ఇంకా చక్రి తను గొడవ చేశాడు అన్నట్టుగా ఇంకా విక్కీ దగ్గరికి అయితే వెళ్ళి క్షమాపణ చెప్పాలి తను చేసిన పనికి అన్నట్టుగా తను వెళ్తూ ఉంటే ఈ లోపల విక్కీ అయితే ఇంకా ఆదితో ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. రే, నువ్వు చెప్పినట్టే ప్రతిదీ నేను చేస్తున్నాను, అయినా మహాలక్ష్మిని నేను పెళ్లి చేసుకుంటాను రా అని చెప్తూ ఉంటే ఇంక మహాలక్ష్మి మొత్తం అయితే వింటుంది. నువ్వు చెప్పినట్టుగానే మహాలక్ష్మికి జాబ్ ఇప్పించి ఇప్పుడు తనతో నేను క్లోజ్గానే మాట్లాడుతున్నట్టు, తనతో ఒక ఫ్రెండ్షిప్ చేస్తున్నట్టుగా ఉంటున్నాను అని చెప్పి అనేటప్పటికీ ఆ మాటలన్నీ అయితే మహాలక్ష్మి వినేస్తుంది. ఇంకా తను నేరుగా వెళ్ళి ఇంకా రిజైనింగ్ లెటర్ తీసుకొని ఇంకా విక్కీ క్యాబిన్ దగ్గరికి అయితే వచ్చి తన మొహాన్ని ఇసురు కొడుతుంది. నువ్వు కూడా ఆ ఆదిగడ మనిషివేనా? అయినా నా సర్టిఫికేట్లు చూసి నాకు జాబ్ ఇచ్చావు అనుకున్నా, కానీ నువ్వు కూడా వాళ్ళు ఆడిచ్చినట్టు ఆడే తోలుబొమ్మవి అని అనుకోలేదు అన్నట్టుగా ఇంకా అక్కడి నుంచి వెంటనే చక్రికి అయితే ఫోన్ చేస్తుంది. నువ్వు నన్ను ఆఫీస్ దగ్గరికి రా, నన్ను తీసుకెళ్ళాలి అంటే రాత్రి గొడవ జరిగింది కదా, నాతో మాట్లాడదనుకున్నా, ఏందో ఇప్పుడు నా మీద అంత ప్రేమ పుట్టేసింది మళ్ళీ. అయినా తను రమ్మని చెప్పినప్పుడు మనం వెళ్ళకుండా ఉంటే అదేమన్నా బాగుంటుందో, అందులో నా భార్య పిలిచింది అన్నట్టుగా ఇంకా విక్కీ ఇంకా చక్రి కూడా అయితే మేఘాల మీద ఇంకా మహాలక్ష్మి దగ్గరికి అయితే వెళ్తాడు. ఇంక వెళ్ళి ఏంటి మహా అంత కోపంగా ఉన్నావు అంటే, అవును అందరూ మోసం చేసేవాళ్ళే, అందరూ ఇలాగే మాట్లాడతారు, అందరు చీటర్స్ అని తను మాట్లాడుతూ ఉంటే, వామ్మో రాత్రి చేసిన దానికి ఇంకా మర్చిపోయినట్లేదు, అయినా నన్నే తిడుతున్నట్టుందని చెప్పని చక్రి అనుకుంటాడు. మహాలక్ష్మి అయితే మాత్రం విక్కీ గాడి గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా ఇంకా ఏంటి అని చెప్పానంటే ఇంకా అసలు విషయం అయితే చక్రితో చెప్తుంది. ఇంకా చక్రికి అయితే చాలా కోపం వచ్చి ఇంకా విక్కీ గాడిని పట్టుకొని తన్నాలి అన్నంత కోపం వస్తే, అయినా ఇప్పుడు కాదు, మహాలక్ష్మి ఇంటి దగ్గర వదిలేసి తర్వాత వీడి పని వచ్చి నేను చూస్తాను, నా భార్యని వాళ్ళు ఆడిచినట్టు ఆడితే చేస్తున్నారా అంటే ప్రతాప్ వాళ్ళు అయినా మారలేదు, మహాలక్ష్మి విషయంలో ఏదో ఒక కుట్ర చేస్తూనే ఉన్నారు అన్నట్టుగా తను అనుకుంటాడు. ఇంకా మహాలక్ష్మిని అక్కడ దింపేసిన తర్వాత వెళ్ళి విక్కీగా షర్ట్ పెట్టుకొని ఇద్దరు చాలా పెద్ద గొడవ చేసుకుంటారు. అదే విషయము ఇంకా ఆఫీస్లో పనిచేసి మీ ఆయన విక్కీ సార్ దగ్గరకు వచ్చి గొడవ పడుతున్నాడని చెప్పని అనగానే ఇంకా మాధవన్ తీసుకొని ఇంకా మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. నేను నీకు చెప్పానా ఇక్కడికి వచ్చి నిన్ను గొడవ పడమని, అయినా వాళ్ళు ఏదో బిహేవ్ చేస్తున్నారంటే నువ్వు కూడా చిల్లర రోడ్లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నావని ఇంకా చక్రిని తిట్టి అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్తుంది. ఇంకా అక్కడ తిట్టి అలా తీసుకొని వెళ్తూ ఉంటే మహాలక్ష్మి అయితే ఇంకా చాలా కోపంగా ఉంది. నీతో ఒక విషయం మాట్లాడాలన్నా నాకు భయం వేస్తుంది, ఎందుకంటే వాళ్ళతో నువ్వు ఎక్కడ గొడవకి వెళ్ళి మళ్ళీ ఏ తలనొప్పులు తీసుకొచ్చి పెద్ద వాళ్ళని ఇబ్బంది పెడతావా అన్నట్టుగా.